బేసిక్గా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓన్లీ 40% మాత్రమే వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మిగతా 60% మెంబర్స్ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు. మేము కష్టపడిన దానికి ఏదైనా ఫలితం దక్కుంది అని అంటే అది కేవలం మీ సబ్స్క్రైబర్ల వల్లే. బేసిక్గా మీరు లాస్ట్ వరకు వీడియో చూసి దాన్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అప్డేట్స్ అనేది మీకు వస్తుంది. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాడ్కాస్ట్ విత్ డీకే. ఈరోజు మనం ఇంకొక కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను అనమాట. మెయిన్గా థంబ్నెయిల్ చూసుంటారు ఆల్రెడీ. ఈరోజు వీఆర్ డీకోడింగ్ ద సౌత్ మ్యూజిక్ అనమాట. సౌత్లో ఉన్న మ్యూజిక్ని అంటే మ్యూజిక్ ఇండస్ట్రీని మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాము. బేసిక్గా మనం చూసుకుంటే సౌత్ మ్యూజిక్ అనేది ఆరిజిన్ మొత్తం బేసిక్గా అది కర్ణాటక మ్యూజిక్ నుంచి మనం ఆరిజిన్ చేసుకున్నాం అనమాట. కర్ణాటక మ్యూజిక్ మెయిన్గా ఏంటంటే కర్ణాటకలో ఉన్న ఒక ట్రెడిషనల్ సాంప్రదాయాన్ని మన సౌత్లో మొత్తం అడాప్ట్ చేసుకున్నారనమాట. ఈవెన్ ఇన్ ద సెన్స్ తమిళనాడు ఏరియా కానీ లేకపోతే ఆంధ్ర ఏరియా కానీ మన కేరళ ఏరియా కానీ అన్ని ఏరియాస్లో ఉండే ఒక మ్యూజిక్ వాళ్ళు అక్కడ బేసిక్గా అక్కడ ఉన్న కల్చర్ని అక్కడ వాళ్ళు కర్ణాటక మ్యూజిక్ని నేర్చుకొని అక్కడి నుంచి వాళ్ళు ప్రతి స్టేట్స్లో వాళ్ళ బ్యాండ్స్ కానీ లేదంటే వాళ్ళ స్టూడియోస్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేటట్టయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద మ్యూజిక్ ఇన్ సౌత్ ఫర్ పాస్ట్ అండ్ ప్రజెంట్ అనమాట. అంటే పాస్ట్లో ఉన్న మ్యూజిక్ ఎలా ఉండేది, ప్రజెంట్ ఇప్పుడు మ్యూజిక్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తాం దాని గురించి. మెయిన్ పాయింట్ ఏంటంటే లిరిక్స్ అనమాట. అంటే మన పాస్ట్లో ఉండే లిరిక్స్ మనం చూసుకున్నట్టయితే ఒక పాటకి ఈజీగా ఒక 2-3 పేజెస్ నీకు లిరిక్స్ అనేది ఉండేదన్నమాట మెయిన్గా. కానీ మ్యూజిక్ అనేది చాలా చాలా తక్కువ స్పేస్ అనేది అక్కడ అడాప్ట్ చేసుకునేవాళ్ళు. ఇన్ ద సెన్స్ ఓన్లీ తబలా కానీ లేదంటే ఫ్లూట్, మృదంగం, ఓన్లీ కొన్ని మాత్రమే 1-2-3 ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే యూజ్ చేసి వాళ్ళు మ్యూజిక్ అనేది జనరేట్ చేయడం జరిగిందనమాట. ఇన్ ద సెన్స్ ఇప్పుడు మ్యూజిక్ తీసుకోండి, చాలా చాలా వెరైటీస్ ఆఫ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ రావడం జరిగింది. అది బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ కానీ లేకపోతే మాన్యువల్గా కానీ చాలా చాలా ఇన్స్ట్రుమెంట్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఫార్మెట్ మనకు తెలిసిందే, పల్లవి ఉంటుంది, 2 చరణాలు ఉంటాయి అన్నమాట. పల్లవి ఒక 4 లైన్లు ఉంటాయి, చరణం ఒక 3 లైన్లు, సెకండ్ చరణం ఒక 3 లైన్లు, అంతే. అదే పాట నీకు మొత్తమే మ్యూజిక్ ఉంటుంది అనమాట. ఇంకా మొత్తం మ్యూజిక్తోనే నీకు సాంగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. కానీ బేసిక్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదరు ఓల్డ్ సాంగ్స్కి చాలా చాలా మంచి ఫ్యాన్ అనమాట. ఈవెన్ ఘంటసాల గారు కానీ, తర్వాత కేవి మహాదేవన్ అన్న ఒక అతను ఉన్నాడు, తర్వాత వేటూరి సుందరరామూర్తి అని ఒక లిరిసిస్ట్ ఉండేవాడు అనమాట. అసలు ఎంత బాగా పాటలు ఉండేవన్నమంటే నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదరు నేను స్కూల్కి వెళ్ళే టైంలో కానీ లేదంటే మేము స్కూల్కి రెడీ అయ్యే టైంలో కానీ మా ఫాదర్ ఏం చేసేవాడంటే DVD క్యాసెట్స్ ఉండేవన్నమాట. ఆ DVD క్యాసెట్స్ పెట్టి సాంగ్స్ మొత్తం ప్లే చేసేవాడు. మేము ఆ సాంగ్స్ వింటూనే చిన్నప్పుడు నేను పెరిగినాను అనమాట. కాబట్టి నాకు పాస్ట్ అంటే ఓల్డ్ ఏజ్లో ఉండే సాంగ్స్ నాకు చాలా ఇంపాక్ట్ ఇచ్చింది, చాలా మంచిగా నాకు కనెక్ట్ అయిందనమాట. ఇంకో విషయం ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారండి. ఇతని గురించి ఖచ్చితంగా చెప్పాలా, ఎందుకంటే ఒక కొత్త యూనిక్ పాయింట్ అతను ఇండస్ట్రీ అంటే మన సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి మ్యూజిక్ తరపున తీసుకురావడం జరిగింది. అదేంటంటే అప్పటిదాకా మన మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ ఇప్పుడు
కొంతమంది మ్యూజిషియన్స్ని కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు నార్త్ నుంచి కాకపోవచ్చు, సౌత్ నుంచి కాకపోవచ్చు, కొంతమందిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి వాళ్ళు ఇప్పుడు మనకి ఎలాంటి మ్యూజిక్ కావాలో వాళ్ళు అలాగా ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట మ్యూజిక్ సిట్టింగ్స్లో. ఎప్పుడైతే మన బాలసుబ్రహ్మణ్యం గారు అతను ఒకానొక టైంలో ఒక ట్రూప్ లాగా రెడీ చేసుకున్నారనమాట. అంటే అతని దగ్గరే సమ్ గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ పెట్టుకొని, అది మన తమిళనాడు ఈ ఓవరాల్ ఎక్కడి నుంచైనా పర్వాలేదు, ఒక ట్రూప్ లాగా రెడీ చేసి చాలా చోట్ల ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు అనమాట అతను. ఇప్పుడు ప్రజెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాము. బేసిక్గా ఇప్పుడు పాత డైరెక్టర్లు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు న్యూ జనరేషన్ వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు, చాలా మంచి సాంగ్స్ ఇస్తున్నారు. నార్మల్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో బాగా మంచి మ్యూజిక్ అంటే మంచి బీజిఎం కానీ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ అంటే అది మన అనిరుద్ రవిచంద్రన్ అనమాట. బేసిక్గా అతను మ్యూజిక్ అనేది మెయిన్గా అతను ఒక ఛాలెంజ్గా తీసుకొని అతను ప్రతి సినిమాకి వర్క్ చేస్తున్నాడు. కాబట్టి అతనికి అంత సక్సెస్ రేట్ అనేది అంత ఎక్కువ ఉంది. నాకు ఇష్టమైన పాయింట్ ఏంటంటే బేసిక్గా దానిలో అతను ఏదైనా ఒక సీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదంటే ఒక సాంగ్కి మ్యూజిక్ కొట్టాడు అంటే దానికి మంచి ఒక జస్టిఫికేషన్ అయితే ఇస్తాడు. అది ఖచ్చితంగా మనం దాన్ని అప్లాస్ చేస్తాము. మీరు చూసుంటారు ఆల్రెడీ చాలా సినిమాలు, లాస్ట్ ఒక 4 సినిమాస్ అతను హిందీలో కూడా ఒక సినిమా చేసిండు, జవాన్ అనే సినిమా. ఆ సినిమాలో ఉండే పాటలు కూడా నువ్వు తెలుగులో వినగలవు, తమిళ్లో వినగలవు, తర్వాత కన్నడలో, అన్నిట్లో నీకు మంచిగా రీచ్ ఉంటుంది అనమాట. అలాగే ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడంటే అది మన రాక్ స్టార్ డిఎస్పి అనమాట, దేవిశ్రీ ప్రసాద్. మన జనరేషన్ ఎవరైతే 1990s నుంచి 2000 ఆ జనరేషన్లో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళకి తెలుసుంటుంది, ఆల్రెడీ అందరికీ తెలుసుంటుంది. ఆ మ్యూజిక్లో ఎప్పుడైతే అతను జెన్యూనిటీ ఎప్పుడైతే ఆయన తీసుకున్నాడో అతను ప్రతి ఒక్కటి, ఇప్పుడు మనం చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సినిమాలు, నాకు బేసిక్గా దేవిశ్రీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఇష్టమైన సినిమా ఏదేనంటే అది గబ్బర్ సింగే. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కానీ నేను బేసిక్గా అది ఫస్ట్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ రోజు ఆ సినిమా చూడడం జరిగింది. అందులో ఆ సినిమాలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అలా వాక్ చేస్తూ వస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా ఇంపాక్ట్గా ఉన్నింది. మనకప్పుడు అదొక మూడ్లో ఉండిపోతాం అన్నమాట. అతను మ్యూజిక్ ఏదన్నా వింటే, అతను ఐటమ్ సాంగ్స్ కానీ లేకపోతే మెలోడీ మ్యూజిక్ కానీ తర్వాత డ్యూయట్స్ కానీ ప్రతి ఒక్కటి హిట్ ఆల్బమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క సినిమా హిట్ ఆల్బమ్స్లో ఉన్నాయి. కాబట్టి దేవిశ్రీ ప్రసాద్గా మెయిన్గా చెప్పాలంటే మాత్రం అతను హార్డ్ వర్క్ అండి. ఎందుకంటే అతను వర్క్ చేసిన మ్యూజిక్ ఇంత బాగా ఇన్ని సంవత్సరాలుగా అతను సస్టైన్ అవడం జరిగింది అంటే మాత్రం అతని మ్యూజిక్ వల్లే. ఇప్పుడు ఈ జనరేషన్లో మెయిన్గా ఒక సోల్ఫుల్గా మ్యూజిక్ కొట్టాలి అంటే అది ఫస్ట్ దానికి వెళ్ళాల్సింది దేవిశ్రీ ప్రసాద్కి ఆబ్వియస్లీ. అలాగే ఇప్పుడు ఈ జనరేషన్లో మాస్గా కొట్టాలి అదేనంటే అది ఆబ్వియస్లీ అనిరుద్ధ్కే చెందుతుంది. ఈ రెండు కాకుండా బేస్ అని లేదు, మాస్ అనే లేదు అని ఏం లేకుండా ఉండేది ఫన్ అండ్ ఓన్లీ అవర్ ఎస్ఎస్ థమన్ అనమాట. ఎందుకంటే అతను ఏది కొట్టినా అదొక ఇంటర్నెట్ హల్చల్ అయిపోతుంది. కాబట్టి అతను కూడా మంచి మ్యూజిక్ డైరెక్టరే, అతను నేనేమి డిస్కరేజ్ చేయట్లేదు, కానీ అతను కూడా మంచి మ్యూజిక్కే ఇచ్చిండు. కానీ ఎందుకో అతనికి ఒక నెగిటివిటీ వల్ల ఇలాగా అతను పోర్ట్రే అవుతున్నాడు. ఇది ఎవరు మనసుకు తీసుకోవద్దండి. జస్ట్ నేను నా ఒపీనియన్స్ మాత్రమే నేను ఈ వీడియోలో పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు ఏదన్నా ఇష్టమైన పాయింట్ ఏదన్నా నేను చెప్పకుండా మర్చిపోయి ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.